హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా బాగా డార్క్ నేరేడు పండు రంగు వచ్చింది. బార్డర్ ఏమో కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ వచ్చింది. ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేయమని చెప్పారు. అది కూడా బాగానే ఉంది, ఎందుకంటే మనకు మళ్ళీ ఈ కలర్ అనేది దొరకదు. ఇది ఇంగ్లీష్ కలరు దొరకదు. సర్లేండి, స్ట్రాంగ్గానే ఉంది, వేస్తానని చెప్పి స్ట్రాంగ్గానే ఉంది. ఈ శారీ ఎవరిదంటే మొన్న ఈ మధ్య మనం తెలంగాణ నుండి ఆర్డర్ అని పెట్టాం కదండి ఇన్స్టాగ్రామ్లో. ఆ కస్టమర్ది అనమాట. బాగుందని చెప్పేసి తను వాళ్ళ వదింది తీసుకొని వచ్చారు. తెనాలి వాళ్ళదేను, అది కూడా బాగుందని చెప్పి మళ్ళీ తన ఓన్ శారీ తీసుకొచ్చారు. ఇంకొక శారీ కూడా ఉంది, దానికేమో వెంకటేశ్వర స్వామి నామాలు కావాలి అన్నారు. దీనికేమో ఇదిగోండి ఇంకా వింటేజ్ లుక్తో ఈ మెరికిల ముగ్గు కావాలన్నారు. చాలా బాగుంది కదా. ఇదంతా కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే బార్డర్ ఉంచి కింద కట్ వరకు వేస్తానన్నాను. అనుకోకుండా ఇలాగా కటింగ్గా వచ్చింది శారీ. బ్లౌజు పైనుంచి అట్లా వచ్చింది. ఇంకా చెప్తే సరే నార్మల్గా వేసేయండి అని అన్నారు. ఇంక ఇట్లా బార్డర్ వేసి బంచి వేశాను. వీళ్ళ హ్యాండ్ వచ్చేసి 11 ఇంచెస్, అందుకని ఇక్కడ అక్కడక్కడ కూడా బుటీస్ వేశాను. చాలా నైస్గా ఉంది కదా. శారీ కలర్ అంతానేమో మెయిన్ ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. లోపల వచ్చేసి చిన్న చిన్న చుక్కలేమో దీంట్లో సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ తీసుకున్నాను. ఎంత మెరుస్తుందో చూడండి. నేను ఎంత క్వాలిటీ థ్రెడ్స్ వాడతానో మీకు ఈ థ్రెడ్ చూస్తేనే అర్థమైంది. చూడండి ఎంత షైనింగ్గా ఉందో థ్రెడ్ అంతా. లోపల కలర్ కాదు నేను చెప్పేది, బయట ఈ నేరేడు పండు రంగు, ఈ పర్పుల్ కలర్ చెప్తున్నాను. ఎంత షైనింగ్ ఉందో చూడండి. ఈ షైనింగ్ చూస్తేనే మీకు అర్థమైద్ది నేను ఎంత క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తానో. చాలా బాగుంది కదా. వర్క్ మాత్రం ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ కర్వ్స్ కూడా చూసారా ఎంత న్యాచురల్గా వచ్చినాయో. ఈ కర్వ్స్ ఇలాగా చాలా బాగుంది వర్క్ మాత్రం. ఈ ఇప్పుడు నెక్కు చూపిస్తాను. బోట్ నెక్ ఉంది, రౌండ్ నెక్ ఉంది. వీళ్ళు ఈ కస్టమర్ రౌండ్ నెక్ కావాలండి అన్నారు. ఇప్పుడు ఆ నెక్కను ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. మనము బోట్ నెక్ వేసాం కానీ రౌండ్ నెక్ వేయలేదు. చూడండి అసలు ఎంత బాగుందో. బుటీస్ కూడా సేమ్ మనకి హ్యాండ్లో వచ్చిన బుటీసే వేశాను. ఇది దీనికి సంబంధించిన బుటీస్ కాదు ఫ్రెండ్స్, వేరే డిజైన్లో తీసుకొచ్చి దీన్ని పెట్టాను అనమాట. హ్యాండ్ కూడా అంతే చేశాను. వేరే డిజైన్లో బుటీస్ తీసుకొచ్చి దీన్ని పెట్టాను. ఈ డిజైన్కి అసలు బుటీసే ఇవ్వలేదు. ఇంకోటి చెప్పాలి, ఆ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి. ఇది చూసారా, ఈ లోపల వీళ్ళు ఏమన్నారంటే లట్కన్స్ నాకు మెలికల ముగ్గు ఉంటేనే వెయ్యండి, లేకపోతే లేదు. వేరే డిజైన్ అయితే సింక్ అవ్వదు, నాకు మెలికల ముగ్గే కావాలన్నారు. కానీ దీనికి అసలు బుటీనే ఇవ్వలేదు, ఇంకా లట్కన్స్ అనేది అస్సలు ఇవ్వలేదు. ఇంకా ఏం చేశానంటే ఈ మధ్యలోది ఎప్పుడో నేను మిషన్ పెట్టిన కొత్తల్లో, అంటే గట్టిగా ఒక 8 or 9 ఇయర్స్ బ్యాక్ ఈ ముగ్గు అప్పుడు వేసేదాన్ని బాగా. ఈ నెక్కి వేసి ఈ మధ్యలో బుట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదాన్ని. ఓకేనా. అది నాకు గుర్తొచ్చి అది ఎంత వెతికి దగ్గర 8 or 9 ఇయర్స్ అంటే ఎన్ని వేల డిజైన్లు ఉంటాయో ఆ డిజైన్లు అన్నిట్లో వెతికి నాకు 1.5 డే పట్టింది గట్టిగా వెతకటానికి. అది వెతికి తీసుకొచ్చి దీని మధ్యలో పెట్టి ఈ రౌండ్ వేరే దాంట్లోది ఆ రౌండ్ పెడితే ఒక లట్కన్ అనేది పూర్తయింది కదా. ఏంది పుష్ప 2 వేస్తావు కదా, ఇదేంది 4 వేసామంటారేమో. 2 వేసేదండి, ఇలా ఫోల్డ్ చేసేస్తే మీకు అయిపోయింది, ఒకటైద్ది. కానీ ఇది అట్లా కాదు, ఇది 1 సైడు ఇది 1 సైడు 2 పెట్టాలి. కొంతమంది మాకు తెలిసిలే ఎందుకు అంత వివరం చెప్తున్నావు అంటారేమోనండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. ఇది 1 సైడు ఇది 1 సైడ్ పెట్టి మధ్యలో రఫ్ క్లాత్లు పెట్టి ఇలా 2 జాయింట్ చేసేస్తారు. ఓకేనా. అప్పుడు ఈ 2కి కలిపి ఒక రోప్ పెడతారు. సేమ్ ఇంకో రోపుకి ఈ 2 కలిపి పెడతారు. అంటే తిరగబడ్డ బోర్లబడ్డ 2 డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని 4 వేస్తామన్నమాట. చాలా బాగుంది కదా. ఇది చూసుకుంటే నాకు వెనకటి స్మృతులు, వెనకటి కస్టమర్స్ అందరూ గుర్తొచ్చారు. చాలా బాగుంది. ఈ కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ ఇంక ఈ సైడ్ వేసాను, క్రాస్ వేయను. నెక్స్ట్ ఇదిగోండి, ఇది వీళ్ళదే సెకండ్ బ్లౌజ్ ఉందండి. గోవింద నామాలు బోట్ నెక్కి వేయాలి. అది ఒక పెద్ద టాస్క్. అది కూడా కొత్త డిజైనేను, ఇదే ఫస్ట్ టైం వేయడము. డిజైన్ కొని వేస్తున్నానమాట. అది ఎలా ఉందో అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలానే వచ్చేసింది. కిందేమో ఇలాగా బార్డర్ ఇట్లా వచ్చింది. ఇది ఖమ్మం నుంచి మనకి ఆర్డరు.
అంతకుముందు చేశాం కదా వీళ్ళదే మళ్ళీ ఇచ్చారనమాట. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. గోవిందనామాలు కావాలని ఇప్పుడు అది ట్రెండ్ కదా. ఇంకా నేను డిజైన్ వేశాను. అసలు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే మీరే చూడండి. చాలా బాగుంది కదా. ప్రింటింగ్ లాగా ఉంది. పెయింటింగ్ అండ్ ప్రింటింగ్ స్టాంప్ ఉంటుంది చూసారా, అలా స్టాంప్ లాగుంది. బోట్ నెక్కి కావాలన్నారు. ఇది బోట్ నెక్కు అయితేనే కుదిరిద్ది, ఎందుకంటే మనకి ఇంత విత్ బోట్ నెక్కు అయితేనే కుదిరిద్ది. ఇంకా మనం డిజైన్లోకి వచ్చేస్తే ఇదిగోండి, ఇది నేను ఇంకా కట్ వర్క్ ఇచ్చా. అసలు దీనికి సంబంధించి నెక్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ ఇలా ఇచ్చారు. బోట్ నెక్కుకి ఇంకా ఇలాగ పెడితే బాగుంటుంది కదా అని నేను వేరే డిజైన్లోది తీసుకొచ్చి ఇలా స్కాలప్ అనేది ఇట్లా రానిచ్చాను, ఫ్రంట్కి కూడా రానిచ్చాను. ఇంకా డిజైన్లోకి వస్తే అసలు ఎంత అందంగా ఉందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో చూడండి. మొత్తం మొత్తం శారీ అంతా ఇది. బ్లౌజ్ ఇట్లా వచ్చింది. బ్లౌజ్కి ఒకవైపు ఏమో చిన్న బార్డర్, ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ వైపు ఏమో హ్యాండ్ వేయమన్నారు. ఓకేనా, ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేస్తున్నాను. స్ట్రాంగ్గానే ఉంది చూడండి, ఎంత అసలు న్యాచురల్గా ఉందో. చాలా బాగుంది కదా. నేను ఇక్కడ రెడ్ రానిద్దాం అనుకున్నాను, కొంచెం న్యాచురల్గా ఉంటుందని. బ్యాక్గ్రౌండ్ డార్క్ కదా, దానికి మళ్ళీ రెడ్ కనపడిద్దో లేదో అని కొంచెం డౌట్ వచ్చింది. ఇది చూడండి, అవుట్లైను సిల్వర్ రానిచ్చాను, ఇంకా మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఎందుకంటే శారీలో మొత్తం గోల్డే కాబట్టి గోల్డ్ రానిచ్చాను. ఈ గోల్డ్ కూడా అబ్జర్వ్ చేశారా, మీ శారీలో ఏ గోల్డ్ షేడ్ అయితే వచ్చిందో ఆ షేడే రానిస్తానండి. ఓకేనా. కొన్ని శారీస్కి లైట్లు డార్క్లు కొంచెం మరీ గ్లేజింగ్ ఎక్కువ అట్లా వస్తాయి. అట్లా మీ శారీలో ఏదైతే అదే రానిస్తాను. అసలు డిజైన్ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదంతా పూసలుగా కుట్టింది. లోపల కొంచెమే సిల్వర్ రానిచ్చాను, సిల్వరే కొంచెం రానిమన్నారు, మొత్తం ఎక్కువ గోల్డ్తో హైలైట్ చేయమన్నారు. అసలు ఈ నామం చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ నామంకి అవుట్లైన్ గోల్డ్ ఇవ్వలేదండి, సిల్వర్తో అవుట్లైన్ రాబోతుంటే నేను మిషన్ దగ్గర నించొని ఆపి ఇలా అవుట్లైన్ వరకు గోల్డ్ రానిచ్చాను. ఎందుకంటే ఏ డిజైన్కైనా అవుట్లైన్ ఉంటే మనకి షేపు క్లారిటీగా కనపడిద్ది. ఈ షేప్ మీకు అవుట్లైన్ గోల్డ్ రాబట్టే సిల్వర్ ఇంత క్లారిటీగా కనబడుతుంది. ఓకేనా. ఈ అవుట్లైన్ కూడా మీకు సిల్వర్ వస్తే ఇంత నీట్గా, ఇంత ఫినిషింగ్ అనేది నీట్గా కనపడదు. చూసారా, ఈ లోపల కూడా నేను కొంచెం అవుట్లైన్ లైట్గా రానిచ్చాను సిల్వర్. ఎందుకంటే కస్టమర్ చాలా లైట్గా రానివ్వండి సిల్వరు, ఎక్కువ నాకు గోల్డే కావాలన్నారు. చాలా బాగుంది కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ బుట్టీస్ కూడా లైట్గా చిన్న చుక్కలు రానిచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ బుట్టీస్ కొంచెం మోడల్ ఇవి వేసామనుకోండి ఈ వర్క్ డామినేట్ చేసినట్టు అయింది. అందుకని నేను మరీ ట్రెండీ బుట్టీస్ కాకుండా జస్ట్ నాట్స్, జస్ట్ చుక్కలుగా నేను గోల్డ్ రానిచ్చాను. చాలా బాగుంది. ఓవరాల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది కదా. చూడండి, తప్పకుండా అందరూ ఆర్డర్ ఇవ్వండి. ఇప్పుడు చక్కగా వింటేజ్ డిజైన్, కోలం డిజైను, ఇలా గోవిందనామాలు అన్నీ ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఎప్పుడో మనం వేయించుకునే కంటే ట్రెండ్ నడుస్తున్నప్పుడే వేయించుకున్నాం అనుకోండి, మనం ట్రెండ్ని ఫాలో అవుతున్నామని సొసైటీకి అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి చూడండి, ఎంత ముచ్చటగా ఉన్నాయో. నెక్ అంత పెద్దది వేయకుండా కొంచెం షార్ట్వి వేశాను, బాగుంది కదా. వీళ్ళ హ్యాండ్ వచ్చేసి 11 ఇంచెస్, ఇది ఒక 4 ఇంచెస్ ఉంది. ఇంక ఇది బుట్టీస్ మొత్తం కలిపి ఒక 6 ఇంచెస్ ఉంటుంది. బాగుంది కదా, చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్కి కూడా ఎంత బాగుందో చూడండి. ఈ శారీ కట్టుకొని ఈ బ్లౌజ్ వేసుకొని గుడికి వెళ్తే అబ్బబ్బా, అసలు దేవుడు మనం కోరిన వరాలన్నీ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. అంత బాగుంది, చాలా బాగా వచ్చింది కదా. అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి డిజైన్ కుట్టించుకోవాలి, ఇంత అవుట్పుట్ కరెక్ట్గా రావాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాకు ఆర్డర్స్ ఇవ్వండి. ఇచ్చేసేయాలి, వీళ్ళవన్నీ ఇచ్చేసేయాలి. ఖమ్మం వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు నా బ్లౌజెస్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ప్రింటింగ్ లాగా ఉంది కదా.